భాజపా కాంగ్రెస్ ముక్త భారత్ కావాలని తెరాస అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. కరీంనగర్ వేదికగా సార్వత్రిక శంఖారావం పూరించిన గులాబీ దళపతి అవసరమైతే జాతీయ పార్టీ స్థాపిస్తారని ప్రకటించారు. 2 ఎంపీలతో తెలంగాణ సాధించారన్న కేసీఆర్ 16 మందిని గెలిపిస్తే మరో 160 మందిని జమ చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్ నుంచి తెరాస అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార శంఖారావం పూరించారు. దేశగతిని మార్చేందుకు, భారతావనిని ప్రగతి పదాన నడిపేందుకు అవసరమైతే జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. భాజపా కాంగ్రెస్ వైఖరి వల్లే దేశం అన్ని రంగాల్లో వెనకబడి ఉందని కేసీఆర్ దుయ్యబట్టారు. తాను పదవులు త్యాగం చేయకుంటే తెలంగాణ రాకపోయేదన్న కేసీఆర్ ప్రజల దీవెన ఉంటే దేశానికి సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బీజేపీ ముక్త భారత్ కావాలి. ఈ 2 దరిద్రం పార్టీలు ఏవైతున్నాయో వీళ్ళు ఏం చేయలే, వీళ్ళు ఏం చేసినో బయటపడ్డది. వీళ్ళ సంగతి తెలిసిపోయింది మనకు. గోల గోల వీడిని వాడు తిట్టా, వాడిని వీడి తిట్టా, తూకిత్తా, మైకిత్తా, ఈ రాజకీయాలు తప్ప పేద ప్రజలను కానీ, రైతులను కానీ, మంచినీళ్ళ గోస కానీ, సాగునీళ్ళ గోస కానీ పట్టించుకున్న పాపాన్ని ప్రభుత్వాలు పోలే. ఆనాడు కూడా అందరూ అనుకుంటున్న నేను కూడా పెదవులు దప్పరిస్తే తెలంగాణ రాకపోయాల. ఆనాడు మీ దీవెనతో ధైర్యం చేసిన నడుము గట్టే కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది. పేదలను ఆదుకుంటున్నాం, రైతులను ఆదుకుంటున్నాం, అందరినీ కాపాడుకుంటున్నాం, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకొని ముందుకు పోతున్నాం. అదే పద్ధతిలో ఈరోజు దేశానికి అవసరమవుతున్నది కాబట్టి మీ దీవెనతోని ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి నా చివరి రక్త బొట్టు వరకు కూడా పోరాటం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కరీంనగర్ సభలో 50 నిమిషాలు ప్రసంగించిన కేసీఆర్ తెరాస సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే కాంగ్రెస్ భాజపా పాలనా తీరుపై విమర్శలు గుప్పించారు. ఆ 2 పార్టీలకు సంపద పెంచే తెలివి లేదని ఆరోపించారు. దశాబ్దాలుగా వెన్నాడుతున్న సమస్యలకు కాంగ్రెస్ భాజపానే కారణమని ధ్వజమెత్తారు. నీటి యుద్ధాలని సిగ్గులే కూడా మాట్లాడతారు. ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మీద అగ్గి మీద గుగ్గిలమై మాట్లాడినాను. కోపానికి వచ్చిన ఒక కొట్టలు నేను ఏమైందా మా ట్రిబ్యునల్ తేల్చగొట్టచ్చు కదా అంటే, అరే బాయ్సాబ్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడతాం నీళ్ళ విషయాలు, కావేరి మాట అన్నమో లేదో నాడంతా బగ్గుమన్నదని మాట్లాడి మీకు తెలివి లేక బగ్గుమంటుందని నేను చెప్పిన. దేశంలో నీళ్లు లేకనా? పాకిస్తాన్ కంట్రోల్ చేయరు, రక్షణ వ్యవహారాలు పట్టించుకోరు, తెలివితేటలు లేవు, అంతర్జాతీయ వ్యవహారాలు చక్కబెట్టరు, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలి, శాసన వ్యవస్థలో రావాలి, ప్రభుత్వాల నిర్మాణంలో రావాలి. ఇంత పెద్ద దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుందా? ఎక్కడో ఏదో రాష్ట్రంలో జరిగే చిన్న దాని మీద ఒక జడ్జిమెంట్ వస్తే అది మొత్తం దేశానికి వర్తిస్తానా? ఈ విధానం సరి అయిందేనా? కాదు. న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు రావాలి, పరిపాలనా విధానంలో రావాలి, కేంద్రం పనిచేయాలి, రాష్ట్రాలు పనిచేయాలి. ఈ దద్దన్నలు ముద్దన్నల యొక్క పార్టీలు పోవాలి. 16 సీట్లు గెలిస్తే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్న వారికి కేసీఆర్ ఘాటు సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 100 నుంచి 120 మంది ఎంపీలు గెలిచే పార్టీల మద్దతు కూడగట్టినట్లు కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి సద్ది కట్టి పంపిన కరీంనగర్ లక్ష్మీగడ్డాని పేర్కొన్న కేసీఆర్ మీ అనుమతితో దేశ రాజకీయాల్లోకి వెళ్తానని ప్రకటించారు. ఎక్కడో ఒకడు ఎవడో ఒకటి తెగించాలి, ఎక్కడో ఒకటి ఎవడో ఒకటి పిడికిలు ఎత్తాలి, దేశాన్ని ప్రభావితం చేయాలి, ప్రజలను నడిపించాలి. ఆ సమయం దగ్గర పడుతున్నది. ఇల్లుమంటారు నన్ను జాతీయ రాజకీయాల్లోకి, ఇల్లుమంటలంతా పిడికిలు ఎత్తాలి. ఒకసారి దయచేసి దేశ రాజకీయాలలో గ్యారంటీగా తెలంగాణ పెద్ద పాత్ర పోషించాలి. 2 ఎంపీలతో గుద్ది తెలంగాణ తెచ్చినామో మీరు 16 గెలిపిస్తే అవతల 160 మందిని జమ చేసి దేశంలో అగ్గి పెట్టాలి, గత్తలు ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వినోద్ కుమార్ ను కరీంనగర్ నుంచి మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కేసీఆర్ ప్రజలను కోరారు. సమాఖ్య కూటమిలో వినోద్ కీలక పాత్ర పోషిస్తారని ఆకాంక్షించారు.